హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు, జాతీయతావాదులు, సనాతనీలు బంధువులయ్యి కూడా తమని తాము హిందువులని భ్రమిస్తూ ఉన్నవాళ్ళు నన్ను కోపడుతూ, అమ్మా క్రిస్టియన్ జగను అతన్ని సమర్థిస్తావా? నువ్వు అసలు సన్యాసివేనా? నువ్వు అసలు హిందువేనా? నువ్వు హిందూ మతానికి కూడా ద్రోహం, హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నావు అంటూ నా మీద కారాలు మిరియాలు నూరుతో బుస్సు కస్సు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ నాదొక విజ్ఞాపన. గీతాచార్యుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని మనకు అనుగ్రహించాడు. అది మన వేదాలు ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి అద్వైతం. శంకరాచార్యులు వారు దాన్నే ఆర్యావర్తపు 4 దిశల 10 దిశలా ప్రచారించారు. మీ అందరికీ తెలుసును కూడా అది. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతి మనుష్యాః పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతి మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ నామరూపాలతో నన్ను పూజిస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళకు ఆయా బుద్ధిని కల్పించినది నేనే. ఆయా నామరూపాల్లో వాళ్ళ చేత పూజింపబడుతున్నది కూడా నేనే. మనుష్యులందరికీ నేను వారి వారి యొక్క ఇచ్ఛాపూర్వక నామరూపాలతో నేనే ఆ పూజలన్నీ అందుకుంటున్నాను. కాబట్టి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శన. ఈ 2 శ్లోకాలు 2 కళ్ళ లాంటివి హిందూ సనాతన ధర్మంలో ఆత్మ విశ్లేషణకి, ధర్మాధర్మ విచక్షణ చర్చకి. అలాంటి చోట పుట్టుకతో వచ్చే కులం, వృత్తిని బట్టి వచ్చే కులం, తల్లిదండ్రుల మతానుష్ఠానాన్ని బట్టి, పుట్టుకతో వచ్చే మతాన్ని బట్టి ఒక వ్యక్తి ధర్మాన్ని, గుణశీలాల్ని లెక్కేస్తారా మీరు? అసలు హిందుత్వమేనా? అసలు హిందూ ధర్మం అంటే ఏమిటో తెలుసా మీకు బంధువులారా? ఒక వ్యక్తి ముస్లిం అయినట్లయితే ఏపీజే కలాం బీయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఒకవేళ తాను ఈ కంప్లైంట్ని అందున డ్రామోజీ గురించిన దాన్ని, వాడి రాజీవ్ హత్య తాలూకు వ్యవహారాన్ని, ఈ కేసుని హోమ్ అఫైర్స్కి పంపిస్తే ఆ ఫిర్యాదు ఇచ్చినందుకు నా మీద ఆర్గనైజ్డ్ హెరాస్ చేస్తున్నారన్నటువంటి క్లబ్డ్ కంప్లైంట్ని హోమ్ అఫైర్స్కి పంపిస్తే తను ఇబ్బందులకి గురి కావచ్చు అని తెలిసి కూడా గీతని అనుష్ఠించిన వాడు కాబట్టి ఆ కంప్లైంట్ని హోమ్ అఫైర్స్కి పంపాడే. మరి ఆయన కూడా ముస్లిమే, కానీ మరక కాడు. అలాగే మీరు హిందువులు కారు, బంధువులు. కాబట్టి పరిశీలించి చూసుకోండి. గుణశీలాలు పూర్వజన్మ కర్మఫలాల్ని బట్టి వస్తాయి. అలాగే కులం వృత్తిని బట్టి వస్తుంది. వాడు ఏ కుటుంబంలో పుట్టాడో దాన్ని బట్టి వాడి కులము మతము వస్తాయి. దాన్ని బట్టి అయితే గుణశీలాలు రావు. జ్ఞానం అంతకంటే రాదు. మలదోషం అంతకంటే తొందరగా విడిచి కూడా పోదు. కాబట్టి బొందుగాళ్ళారా, నా మీద ఏమి హోంకరిస్తారో మీ కస్సులకి బుస్సులకి నేనేం చెల్లించను, కానీ పని చూసుకోండి. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం మెదడున్న వాడికి మాత్రమే అర్థమవుతుంది. అది ఉన్నవాడు మాత్రమే యుద్ధం చేయగలడు. చేతగానివాడు, మెదడు లేనివాడు బూతులు మాత్రమే అంటాడు. లేకపోతే తన్నెవరో బూతులు ఉన్నారని అని ఏడుస్తాడు, అంతే. కాబట్టి పక్కకెళ్ళి ఆడుకోండిరా బచ్చగాళ్ళారా. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.